ఒకడేమో బంగారం, ఇంకొకడేమో ఇంకా ఆ సింహాసనం, ఇంకొకడేమో చైర్లు, ఇంకొకడేమో గొలుసు, ఇంకొకడేమో ఉంగరం, ఇంకొకడేమో కిరీటం పట్టుకుని పోతున్నారంట. ఒకడేమో రాజుగారిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. రాజుగారిని ఎత్తుకెళ్ళిపోతుంటే రాజుగారు అన్నారా, నన్ను మోసుకెళ్తున్నావేంటి? అయ్యా మీరుంటే రాజ్యం అన్నట్టేనయ్యా అన్నాడు. కిరీటం దొరికినోడికి ఆ కిరీటం అంతేనయ్యా, నువ్వు ఉంటే రాజ్యమే ఉన్నట్టయ్యా. చెప్పండి, మీకు కిరీటం కావాలా, రాజు కావాలా? ప్రైజ్ ది లార్డ్. సో దానికోసం భక్తి చేద్దాం, ఒకరోజు ఆయన కలుసుకుందాం. భలా నమ్మకమైన నా మంచి దాసుడా, నన్ను వెతికినవాడా అని ప్రభు చేత అభినందన పొందుదాం. ఆమేన్. రైట్. సో సెకండ్ సెక్షన్కి మనం వచ్చాం. చలికాలం గడిచిపోయింది. చలికాలం అంటే సోమరితనం, చలికాలం అంటే బద్ధకం, చలికాలం అంటే పనులు చేసుకోలేనితనం. అవును, క్రైస్తవ సంఘం ఒక బద్ధకంలో, ఒక పని చేయలేక, ప్రభు కోసం ఆసక్తితో జీవించలేక, రోషంగా నిలవలేక, బద్ధకస్తుల్లాగా స్వార్థంతో వారి కొరకు వారే షోలమ్మితి అన్నీ పొందిన తర్వాత, పొలాల్లో నుంచి ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత, కంపల్లో నుంచి కనికరం కలిగిన జీవితంలోకి వచ్చిన తర్వాత, ఒక పేదది ఒక ధనికురాలైన తర్వాత, కనీసం మంచం మీద నుంచి లేచి పిలిచినటువంటి ప్రియుడికి తలుపు తీయటానికి కూడా బద్ధకస్తురాల్లాగా మారిపోయి. మీతో చెప్పాను, ఈరోజు చాలామంది దేవుణ్ణి ఉపయోగించుకుంటూ దేవుని చేత దీవించబడి ప్రభువు కోసం కష్టపడడానికి కానీ, ప్రభువు కోసం ప్రార్థన చేయడానికి కానీ, సువార్త ప్రకటించడానికి కానీ, సువార్త ప్రకటించడానికి వాళ్ళ కానుకొని ఇవ్వడానికి కానీ కనీసం పిసినారులుగా ఉన్నవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని వారి చెమటోర్చి, వాళ్ళ కండబలాన్ని ఖర్చు పెట్టి దేవుని కోసం పనిచేద్దాం, ముందుకెళ్దాం, మన ఊరు ప్రయోజనం కోసం పనిచేద్దాం అనే రోషం కలిగినటువంటి వాళ్ళు, పనిచేసే వాళ్ళు తక్కువైపోయి సంఘం స్వార్థపరమైన జీవితంలోకి వెళ్ళిపోయింది. ఎస్, ఈ రోజున బద్ధకస్తుని పొలం దగ్గరికి వెళితే, సోమరివాని పొలం దగ్గరికి వెళితే పొలంలో ఏముంటదంట? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఉంటాయంట, పంట అందుట్లో ఉండదు. అవును, మరి సోమరోళ్ళ సంఘంలో ఏముంటుంది? సోమరి వాళ్ళ జీవితంలో ఏముంటుంది? వాళ్ళ విశ్వాసంలో ఏముంటుంది? ఈ రోజున క్రైస్తవులు ఈ విధంగా మారిపోవడాన్ని బట్టే ఈ రోజున పరిచర్య ప్రజలలోనికి వెళ్ళడం లేదు. కాబట్టి ఈ రోజున మనం చలికాలం గడిచిపోయిందమ్మా, ఇక నువ్వు తుప్పట ముసుగు పెట్టుకొని వేడి కోసం వెట్ట కోసం కూర్చుండే సమయం అయిపోయింది, గెటప్ అని సంఘంతో ఈ రోజున పరమగీతంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ తర్వాత చూద్దాం, ఒకసారి తర్వాత చూద్దాం. వర్షాకాలము తీరిపోయింది, వర్షాకాలము తీరిపోయెను, వర్షం ఇక రాదు. దేశమంతటా పువ్వులు పూసినవి. వాట్ డూ యు మీన్? నేను త్వరగా చెప్పి అసలు ఇంపార్టెంట్ పాయింట్కి నేను వస్తాను. వాట్ డూ యు మీన్ బై రైనీ సీజన్? వర్షాకాలం అంటే ఏంటి? మే నెల వరకు రైతు ఇంట్లో కూర్చొని మార్చిలో లేకపోతే జనవరిలో ఆపేసినటువంటి తన యొక్క పొలం పని 4 నెలలు రైతు ఇంట్లో కూర్చొని మే నెలాఖరికి జూన్ నెల ఎప్పుడైతే తొలకరి వర్షాలు ప్రారంభమైనాయో రైతు బద్ధకాన్ని వదిలి, ఇల్లు వదిలి